వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు హెర్బల్ మసాలా చాయ్ చేసి చూపించబోతున్నాను. రెగ్యులర్గా వాడే పాలు కాకుండా కొబ్బరి పాలతో ఈ హెల్తీ టీ చేసి చూపిస్తాను. టీ పౌడర్ వాడకుండా హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి పాల కోసం కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత అందులో సగం కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పావు కప్పు నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి నీట్గా పలుచగా ఉండే క్లాత్ ఏదైనా ఇలా పరుచుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఎక్స్ట్రా నీళ్లు పోయకుండా ఇలా దగ్గరికి మూటలాగా కట్టి ఈ పాలని మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. కొబ్బరి పాలు చిక్కగా ఉంటే మనం చేసుకున్న టీ కూడా చిక్కగా ఉండి టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం స్క్వీజ్ చేసుకున్న తర్వాత కొబ్బరి పాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఏ గిన్నెలో అయితే టీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని అందులో పావు కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ని కాస్త వేడి చేసుకోవాలి. ఈ వాటర్ వేడయ్యేలోపు ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా దంచడానికి ఒక పెస్టల్లోకి 2 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న అనాస పువ్వు, 2 లవంగాలు, 2 మిరియాలు ఇవన్నీ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. వేసుకున్న ప్రతి ఒక్కటి కూడా క్రష్ అయ్యేలాగా చూసుకోండి. వాటితోనే మంచి మసాలా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వస్తుంది. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ కూడా వేడయ్యాయి. మనం ఇందాక దంచుకున్న మసాలా ఇందులో వేసేసుకోవాలి. దీంతో పాటు 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఈ వాటర్ని మరిగించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఈ వాటర్ బాగా మరిగిపోయి చాలా కమ్మగా వాసన వస్తుంది. ఫ్లేవర్స్ అన్నీ వాటర్కి బాగా పట్టాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న కొబ్బరి పాలు పావు కప్పు వరకు ఇందులో పోసుకోవాలి. చిక్కగా ఉన్న కొబ్బరి పాలు పోసుకుంటే టీ కూడా చిక్కగా ఉంటుంది. అలాగే ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు అన్రిఫైన్డ్ షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ కొబ్బరి పాలకి బాగా పట్టాలి కాబట్టి 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే మన హెర్బల్ మసాలా చాయ్ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా తిప్పేసి గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోండి. రెగ్యులర్గా తీసుకునే టీ టేస్ట్ కంటే ఈ టీ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. హెల్తీగా టీ తాగాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.